ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఈరోజు నిర్వహించనున్న వనం మనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పాల్గొంటారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాడల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. చేనేత వస్త్రాలను ఆన్లైన్ ఈ-కామర్స్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఇక వార్తల్లోని వివరాలు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన అరిహంత్ 2వ శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ను ఆయన నిన్న జాతికి అంకితం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారత అణ్వస్త్రయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ భద్రతలో ఐఎన్ఎస్ అరిఘాట్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తోందని, ముఖ్యంగా నేటి భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో రక్షణ రంగంతో సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందడం చాలా అవసరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే విజ్ఞానం సమకూరుతుందని చెప్పారు. జీతం కోసం ఆంగ్లం నేర్పిస్తామని, జీవితం కోసం తెలుగును ముందుకు తీసుకువెళ్తామని వ్యాఖ్యానించారు. తెలుగు భాషను పరిరక్షిస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, భాష లేకపోతే మన మనుగుడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత గాని సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే. నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది. భాషను కాపాడతాం, జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం, జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం. మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా, ప్రపంచంలో ఉండే కళాకారులు ఇక్కడికి వచ్చే విధంగా అధ్యయనం చేయడం కోసం ఒక ఎంఓయూ చేసుకుంటాం. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోవాలన్నారు. తెలుగు వ్యవహారిక భాష కోసం రామ్మూర్తి పంతులు చేసిన ఉద్యమం చిరస్థాయిలో గుర్తుండిపోతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఈరోజు నిర్వహించనున్న వనం మనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లు పాల్గొనున్నారు. జిల్లాలోని నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని జేఎన్టీయూ ఆవరణలో 6,000 మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొని మొక్కలు నాటుతారని పల్నాడు డివిజనల్ అటవీ అధికారి రామచంద్రరావు తెలిపారు. మొక్కలు నాటిన అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారని, తర్వాత అక్కడే జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. నిన్న జనగామ జిల్లాలో పర్యటించిన గవర్నర్ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాడల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం పారిశ్రామిక వాడల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బోర్బకల్లు, కొప్పర్తితో పాటు ఇతర పారిశ్రామిక స్థలాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. చేనేత వస్త్రాలను ఆన్లైన్లో ఈ-కామర్స్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులకు పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చేనేత వస్త్రాలపై
వస్తు సేవల పన్ను జీఎస్టీని మినహాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలకు అమలైన అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ భవనాల కూల్చివేతలో హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు. గతంలో ఇచ్చిన నోటీసుల ద్వారా నగదు అడుగుతున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, జలవనరుల శాఖ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని, వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని అవినీతి నిరోధక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అభివృద్ధి చేసిన ఆర్టీపీసీఆర్ కిట్ ఎర్బా MDXను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ప్రపంచ వేదికపై మేక్ ఇన్ ఏపీ ఖ్యాతిని ఘనంగా చాటుతోందన్నారు. ఈ సందర్భంగా కిట్ తయారీ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. కిట్లోని భాగాలు రవాణాకు అనుకూలంగా ఉన్నాయని, అంటువ్యాధుల్ని సమర్థంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం సన్నద్ధతను ఈ కిట్ చాటుతోందని పేర్కొన్నారు. వ్యర్థాల నుండి సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి లీలానందన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సర్క్యులర్ ఎకనామీ పాలసీ టు ఇంప్లిమెంటేషన్ అంశంపై నిన్న నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లీలానందన్ మాట్లాడుతూ పర్యావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా వాటి పరిష్కారాలను కనుగొనాలన్నారు. వ్యర్థాల పెరుగుదల ఒక ప్రతికూల అంశంగా భావిస్తున్నప్పటికీ దానిని ఒక ఆర్థిక వనరుగా మార్చేందుకు ఉండే నమూనాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సహకారం అవసరమని పేర్కొన్నారు. నేరాలను తగ్గించేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి అనసూయ సీతక్క అన్నారు. నిన్న హైదరాబాద్లో నిర్వహించిన మహిళల భద్రతా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవభావంతో మెలగాలని చెప్పారు. చట్టాల పట్ల అవగాహన కల్పించేందుకు పాఠ్యపుస్తకాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉండాలని, మహిళల భద్రతా విభాగంతో సమావేశాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిన్న విశాఖపట్నంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వాణిజ్య సంస్థలతో చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా మారుస్తామని చెప్పారు. విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన భూ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం నిర్వహిస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకు ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 30వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థికాభివృద్ధిలో చిన్న తరహా పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయి. అందువల్లనే చిన్న తరహా పరిశ్రమలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వాటిని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పల్నాడు జిల్లాలో ఈరోజు నిర్వహించనున్న వనం మనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పాల్గొంటారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వాడల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. చేనేత వస్త్రాలను ఆన్లైన్ ఈ-కామర్స్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.